అనంగనంగనంగనంగా ఒక ఊరుందట. ఆ ఊర్లో కుటుంబం ఉంది. తల్లి, తండ్రి, కొడుకు, బిడ్డ ఉన్నారట. అయితే వాళ్ళది మామూలు పరిస్థితి. ఆ తండ్రి ఊరికే బాధపడుతుంటాడు. ఈ పిల్లలు ఎట్లా బాగుపడాలి, కొడుకు ఎట్లా బాగుపడాలి, బిడ్డకి ఎట్లా పెళ్లి చేయాలని ఆలోచిస్తుంటాడు. అయితే ఇంట్లో కొడుకు బిడ్డకు కొంచెం బాగా పెద్ద పెద్ద ఆలోచనలు ఉంటాయట వాళ్ళకు. పెద్ద రాకుమారిని చేసుకోవాలని బిడ్డకు ఉంటుందట. ఓని పెద్ద శ్రీమంతుని కావాలి, ఇట్లా కూర్చోగానే ఇట్లా లేవంగానే నేను సరే చిటికేస్తే నాకు పనోళ్ళు రావాలన్నట్టు కొడుక్కుంటుందట. ఇట్లా కాలం నడుస్తుంది నడుస్తుంది నడుస్తుంది, కొంతకాలం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక వాళ్ళ ఇంట్లో విపరీతమైన దరిద్రం అయిపోయిందట. పాపం ఏం లేకుండా అయినట. అయినాక ఈ కొడుకు ఏమనిపించిందట, చి ఈ ఇంట్లో ఉండే బదులు ఇక తండ్రి ఒదిక్కు బాధపడుతుంటాడా ఏం లేదని తల్లి ఒదిక్కు బాధపడుతుంటుంది. ఇక చెల్లె సరే సరే దానికి పెద్ద రాకుమారుడు కావాలి, దానికి కలలు కనుక్కుంటూ కూర్చుంటుంది. ఇక వీడు పోరడు ఏం చేసిండు, చి ఇక వాడు ఏం పని చేస్తలేడు, అమాంతం శ్రీమంతం రావాలని వాడుకున్నది. ఇక ఇట్లాంటి ఇంట్లుండే బదులు సపరేక ఏ బాయిల్లో దూకుతా అని చెప్పి ఆయనతో వాడు ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్ళిపోయింది. బయటకు వెళ్ళిపోయి ఓ పాడబడ్డ బావి దగ్గరికి పోయి అలా దూకుదామని చూసిండు. చూడంగానే అందులో నుంచి ఒక పెద్ద దయ్యం వచ్చిందట. పిశాచి వచ్చిందట. పిశాచి వచ్చి ఒరే ఒరే ఏం చేస్తున్నావురా అంటే, ఇంట్లో దూకుతా నేను చచ్చిపోతా అంటే, నీ ముఖం మండ, ఇప్పటికే మస్తు మంది ఇంట్లో దూకి పిశాచాలు అయ్యిండ్రు, ఇక మేమంతా అదే బాపతి, ఇక నువ్వు దూకకు, ఇంట్లో నీకు ఖాళీ లేదు, ఇంకో బావి చూసుకోపో అని అక్కడి నుంచి వాడిని ఎలగొట్టింది. ఎలగొట్టంగానే ఆయనతో వాడి అవి పిశాచి పాడుదని అనుకుంటూ పోయిండట. ఇంకో బావిలో దూకుదామని పోయిండట. పోయేవరకు అందులో నుంచి ఒక మోగ పిశాచి వచ్చింది. అరే ఏం చేస్తున్నావురా అంటే, ఇట్లా నాకు ఇంట్లో కష్టాలు విషమైతే లేవు, ఇంట్లో దూకి చచ్చిపోతా అంటే, అరే నాయన ఇప్పటికే బొచ్చాడు మంది ఉన్నారు, నీకేం కష్టాలు ఉన్నాయో నాకు చెప్పు అనగానే ఇంటి పరిస్థితి అంతా చెప్పిండట. చెప్పంగానే సరే ఇవాళ రాత్రికి దూకకు, నీకు రేపు దూకబుద్ధి అయితే దూకుదూతి, ఇవాళ ఆ చెట్టు దగ్గర పోయి సపరేట్గా వండుకో, మా దగ్గర తినేటందుకు ఏమన్నా ఉన్నది నీకు ఇస్తాము, తిని ఆ చెట్టు పక్కకు వండుకో, దూకకు అని చెప్పిండు. చెప్పంగానే అంటే సరే ఇంకా వీళ్ళు అవకాశం ఇచ్చిండ్రు. ఆడి పిశాచి అయితే అది అవకాశం వేయాలి, నిలగొట్టేసింది. ఇక మగ పిశాచం ఇక మగోళ్ళు ఫ్రెండ్స్ కదా, అట్లా అవకాశం ఇచ్చింది. రేపు దూకమని కదా, ఇక రేపు దూకుతా అనుకొని ఆయనతో ముసలోడు ఏదో పెడితే తినే ఆయనతో చెట్టు దగ్గర పోయి పండుకున్న తర్వాత రాత్రి అయింది. రాత్రి అయినాక పిశాచాలంతా మీటింగ్ పెట్టుకున్నాయట. మీటింగ్ పెట్టుకొని అందులో ఒక పెద్ద పిశాచం ఈవిడిని కాపాడింది కదా, ఆ పెద్ద పిశాచి సింహాసనం మీద కూర్చుందట, మిగతా వాళ్ళంతా కింద కూర్చున్నారు. కింద కూర్చున్న తర్వాత పెద్ద పిశాచి ఏమన్నదట, ఇవాళ ఏమేమి వింతలు చూపిస్తారో చూపియండి అని అన్నదట. ఏది పెద్ద పిశాచి చిన్న పిశాచాలని అడిగింది. అనగానే ఒకడు లేచిండట. ఒకడు లేచి ఒక సంచి ఏం చేసిండట, బోర్లేసి పండు 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 అన్నాడట. అనగానే సంచి తీయంగానే మస్తు పండ్లు వెళ్ళినాయట. సేపులు, జామ పండ్లు, ఇక అంగూర్లు, అరటి పండ్లు, ఓ బుట్టల కొద్ది పండ్లు వెళ్ళినాయట. మనిషి 4 తీసుకొని తింటున్నారట. పండు పండు అనగానే అందులో సంచి మాయ సంచి అన్నట్టు అది పండ్లు వచ్చినాయి. బాగుంది బాగుంది భలే భలే అని అందరు చప్పట్లు కొట్టిండట. ఆ పెద్ద పిశాచి కూడా చప్పట్లు. ఇంకొకళ్ళు లేచిండట. వాళ్ళు లేచేయమన్నాడట, ఒక గిన్నె, ఆ గిన్నె బోర్లేసి వండు 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 అన్నాడట. అనగానే ఆ గిన్నెల నుంచి తీయంగానే పంచభక్ష పరమాన్నాలు వచ్చినాయట. అంతమంది పిశాచాలకు సరిపోయేంత వంటలు వచ్చినాయట. అందరు గబగబా తిన్నారట. భలే 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 అని అందరు చప్పట్లు కొట్టింది, ఆనందపడుతుందట. పెద్ద పిశాచి కూడా బాగుంది బాగుంది అన్నది. అన్న తర్వాత మూడో పిశాచి లేచి ఒక కర్ర, 2 కర్రలు పట్టుకొని ఊడువు తుడువు అన్నదట. అనగానే ఓ కర్ర ఊడుస్తుందట, ఓ కర్ర తుడుస్తుందట. తుడుతుడు ఊడుతుడు భలే శుభ్రమైపోయిందట. శుభ్రం అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నదంతా వీళ్ళంతా తిన్నారు కదా, పండ్లు తిండ్రి, వంటలు తిండ్రి, అవన్నీ తిండ్రి. ఇది లాస్ట్కి ఇది అంతా తుడువు అనగానే ఓ కర్ర ఊడ్చింది, ఓ కర్ర తుడిచింది గాలిని. మొత్తం శుభ్రం అయిపోయిందట, కడిగినట్టు అయిపోయిందట. ఇక అన్ని రకరకాల వింతలు విడ్డూరాలు చూపిస్తున్నాడు. చూపిస్తుంటే ఆయనతో వీడు ఏం చేసిండట, ఇక వాళ్ళు చూసిండ్రు అంత అయిపోయింది, మంచిగా తిన్నారు, పోయి ఆయనతో పన్న తర్వాత వీడు మెల్లగా లేచి ఏమనుకుంటాట, ఈ పండ్లు అది తీసుకపోతే సంచి మంచిగా పండ్లు అమ్ముకోవచ్చు, మనం ఏం చెట్లు ఎక్కేది లేదు, గుట్టలు ఎక్కేది లేదు, ఇట్లా బోర్లు వేయంగానే పండు అనగానే పండ్లు వస్తాయి, మంచిగా అమ్ముకోవచ్చు, పైసలు తెచ్చుకోవచ్చు అనుకున్నాడు. గిన్నె ఉన్నది, వండు అనగానే రకరకాల వంటలు వస్తాయి, మంచిగా ఏముంది అందరికి నలుగురికి అన్నం పెడితే వాళ్ళు తింటారు, పైసలు ఇస్తారు, ఇంట్లో కూడా మనకు వంట చేయాల్సిన అవసరం ఉండదు, తల్లికి కనుక మంచిగా తినొచ్చు, అమ్ముకోవచ్చు, శ్రీమంతులం అయితే. ఇంక తర్వాత తుడువు
మంచిగా ఓ 4 ఇండ్లలో పనికి కుదిరితే ఆడ కష్టపడలేదు ఇక ఓ దగ్గర కూర్చోవచ్చు. తుడువు అనగానే అవే ఉడుస్తాయి, అవే తుడుస్తాయి అనుకున్నాడు. అనుకొని ఆయన ఏం చేసిండట, ఈ మూడింటిని పట్టుకొని ఈ మూడు ఎట్లా పట్టుకపోతాడు, ఒక సంచి తీసిండట. సంచి తీసి ఆ సంచిలో వేసిండట. సంచిలో వేసి భుజం మీద వేసుకున్నాడు. భుజం మీద పడతలేదట. సంచి కనబడుతుంది చేతిలో, కానీ ఇట్లా లేవట్టి భుజం మీద వేసుకునే వరకు వేసుకున్నట్టు అనిపిస్తలేదట. 2-3 సార్లు ట్రై చేసిండట వేసుకుందామని ట్రై చేస్తుంది, అది వస్తలేదట. వేసుకున్నట్టు అనిపిస్తలేదు. ఇక సంచి కనబడుతుంది, భుజం మీద పడతలేదు. అయితే పెద్ద పిశాచి లేచిందట. లేచి నన్ను ఏం చేస్తున్నావురా అని గదిరిచ్చింది. ఏం లేదంటే, నిన్ను ప్రాణాలతోటి కాపాడినందుకు మాయే ఎత్తుకపోదామని చూస్తావురా, దొంగతనం చేద్దామని చూస్తున్నావు. ఈ 3 అవి మాయే. పండు వండు తుడువు ఇవి మాయే. నువ్వు ఈ మూడింటిని కలిపి ఇంకో సంచి వేసుకున్నావు చూడు, అది మాయమయ్యే సంచిరా. అది అంటే ఏం వేసినా మాయమైపోయే సంచి అది. ఆ సంచి గురించి నీకు తెలియదు కదా. ఈ మూడింటి గురించే నువ్వు ఇవాళ చూసినావు. ఈ సంచి అంతకుముందుది. ఈ సంచిలో ఏం వేసినా మాయమైపోతుంది. అందుకే నీకు అందులో ఏ వేసినా కూడా నీ భుజం మీద వేసుకుంటే నీకు అవి కనబడతలేవు. ఎందుకురా ఆశ? నీకు అంతకుముందు ఇంట్లో ఉన్నప్పుడు నిరాశ పిశాచి పట్టుకున్నది. నిరాశ, ఏమి లేదు, ఇది లేదు, అది లేదని నిరాశ. ఇక్కడికి వచ్చిన తర్వాత అత్యాశ పిశాచి పట్టుకున్నది నీకు. నిరాశ వనికి రాదు, అత్యాశ వనికి రాదు. ఆశతోటి మనిషి బతకాలరా నాయన. మనం కష్టపడాలి, సంపాదించుకోవాలి, రేపటికి మనం ఉన్నది అని, రేపు ఉండాలి, రేపటికి ఉండాలి అని ఆశతోటి మనము బతకాలి. నిరాశ పిశాచం మంచిది కాదు, అత్యాశ పిశాచం మంచిది కాదు. ఆశతోటి మనిషి బతకాలి అని చెప్పి వానికి బుద్ధి వచ్చేటట్టు 4 చివాట్లు వేసిందట. పో కష్టపడి సంపాదించుకొని బతుకుపో, నువ్వెంత ఇట్లా చేసినా నీకు నిలబడదు అని వాడిని చావకు, ఇట్లాంటి పనులు చెయ్యకు అని బాగా కొప్పడంగానే ఆయనతో పిశాచి కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా మన్నించు, తప్పైంది, ఇక పోయి మా ఇంట్లో కష్టపడి పని చేస్తా, మా చెల్లెకి మంచిగా పెళ్లి చేస్తా, మా అమ్మ నాన్న చూసుకుంటా, మీ చెల్లెని కూడా పని చేయమని. రాజకుమారుడు కాదు పెళ్లి చేసుకునేది, ఆమెకు దగ్గర సంబంధము వచ్చేటట్టు చూసుకొని పెళ్లి చేసుకొని హాయిగా బతుకోండి, అమ్మా నాన్న కష్టపెట్టకుండా అని చెప్పి ఇంటికి పంపించిన తర్వాత వచ్చి మంచిగా పనికి, వాళ్ళకే పొలమో పొట్రమో ఉన్నదట, ఆ పొలం చేసుకుంటూ తల్లిదండ్రికి సహాయం పడుకుంటూ చెల్లెను కూడా ఇంతో అంత పని చేసుకోమని చెప్పి చెల్లె పెళ్లి చేసిండట. వాడు పెళ్లి చేసుకుండట, హాయిగా ఉండట. కథ కంచికి మనం ఇంటికి.